सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 165వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగము పూర్తి చేసుకున్నాము. ఇవాళ దాని సారాంశం చూద్దాము. 3వ షట్కం తత్వమసి మహావాక్యంలో అసిపద విశ్లేషణ చేస్తుంది. అందులో 13, 14, 15 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి అని చూసాం. 13వ అధ్యాయంలో మహావాక్యాలు వచ్చాయి. ఈ అధ్యాయంలో కూడా మహావాక్య విచారణను చూస్తాం. జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని బోధించే ఏ వాక్యమైనా మహావాక్యం కిందకే వస్తుంది. అదే కాక ఈ విచారణ చేయడానికి అవసరమైన సాధనలు, ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలము కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలో ముఖ్యంగా 4 అంశాలను చూస్తాము. అవి ఉపోద్ఘాతం, త్రైగుణ్య విశ్లేషణ, గుణాతీతంగా ఎదగటం, గుణాతీత లక్షణం, సాధన. కృష్ణ పరమాత్మ ఈ అంశాన్ని వేరే కొత్త కోణంలో వివరించుకొస్తున్నాడు. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం మళ్ళీ ఒకసారి 13వ అధ్యాయంలో ఈశ్వరుడి నుంచి వచ్చిన సృష్టి క్రమం గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో అది గుర్తు తెచ్చుకోవాలి. ఈశ్వరుని నిర్వచనం పురుషతత్వం ప్లస్ ప్రకృతి తత్వం. పురుషుడు అంటే చైతన్యం, ప్రకృతి అంటే పదార్థం. ప్రకృతిం పురుషం చైవ విద్యన్నాదీవు భావపి వికారాంశ్చ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అన్నాడు 13వ అధ్యాయంలో. అంటే ప్రకృతి పురుషుడు కూడా ఆది లేనివి అని తెలుసుకో. రాగద్వేషాలు, సత్వరజస్తమో గుణాలు ప్రకృతి నుంచే ఉత్పన్నమైనట్టుగా తెలుసుకో. అక్కడ గుణాలని మాత్రమే అన్నాడు. ఆ గుణాలు ఏమిటో మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అనాది చైతన్యం, అనాది ప్రకృతుల మేలు కలయికను ఈశ్వరుడు అంటారు. ఈ ఈశ్వరుడి నుంచే సృష్టి వచ్చింది. అందువల్ల జగత్తు మొత్తం కార్యం ఈశ్వరుడు, జగత్ కారణం. ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి కారణంగా, జగత్తుని కార్యంగా చూస్తామో అప్పుడే ఉపాదాన కారణం గురించిన ఒక సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటది? కారణ గుణాః కార్యే అనువర్తంతే. అంటే కారణం యొక్క గుణం కార్యం అంతటా ఉంటుంది. బంగారంతో చేయబడిన ఆభరణం అంతటా బంగారం ఉంటుంది. ఒకవేళ బంగారంలో 6% రాగి ఉంటే ఆభరణంలో కూడా అంత శాతం రాగి ఉంటుంది. ఈ సూత్రాన్ని మన నిజ జీవితంలో కూడా మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల రూపురేఖలను పుణికి పుచ్చుకుంటారు పిల్లలు. అందువల్లనే ఒక ఇంట్లో పాపాయి పుట్టగానే ముందుగా అడిగే ప్రశ్న తల్లి పోలిక, తండ్రి పోలిక. జవాబు ఏదో ఒక పేరు రావాలి కానీ దాని గురించి వాదించుకుంటూ ఉంటారు. దీనికి కారణం మనం చూసిన సూత్రమే, కారణ గుణాః కార్యే అనువర్తంతే. ఈ సూత్రాన్ని జగత్తుకు వర్తింపచేస్తే ఈశ్వరుడు జగత్ కారణం అయితే, జగత్తు ఆయన నుంచి వచ్చిన కార్యం అయితే, జగత్తు పురుషుడు, ప్రకృతి ఇద్దరి లక్షణాలను పుణికి పుచ్చుకోవాలి. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతిలో వచ్చే అనేక భావాలను సాక్షి చైతన్యంగా చూస్తున్నాడు అని ఈ శ్లోకం అర్థం. ప్రకృతి నుంచి మొత్తం భోగ్య ప్రపంచం వచ్చింది. భోగ్య ప్రపంచంలోకి నా శరీరాలు కూడా వస్తాయి. నేను ఈ ప్రపంచాన్ని, నా శరీరాలను సాక్షిగా చూస్తున్నాను. ప్రకృతి లక్షణాలు వీటిలోకి వస్తాయి. ప్రకృతి జడం, సవికారం. కాబట్టి జగత్తు కూడా జడం, సవికారం. అవి కాక ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి.
వాటిని గుణత్రయం అంటారు. ఆ గుణాలను శాస్త్రం సత్వ రజస్ తమో గుణాలు అంటుంది. ఈ విధంగా ప్రకృతి త్రిగుణాత్మకం. మరి పురుషుని గుణం ఏమిటి? నిర్గుణం. ఇక్కడ చెప్పాలంటే గుణాతీతం. ప్రకృతిలో ఉన్న ఈ 3 గుణాలు జగత్తులో ఉండాలి. అందువల్ల జగత్తు కూడా ప్రకృతిలాగా త్రిగుణాత్మకమే. అంటే జగత్తులో కూడా సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఉన్నాయి. జగత్తులోకి మన మనశ్శరీరాలు కూడా వస్తాయని చూసాం కాబట్టి ఈ సూత్రం ప్రకారం శరీరం, మనసులకు కూడా ఈ గుణాలు ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగత్తు త్రిగుణాత్మకం, శరీరం త్రిగుణాత్మకం, మనసు త్రిగుణాత్మకం. కానీ వీటిని అనుభవించే నేను గుణాతీతం. ఇప్పుడు ప్రకృతి యొక్క ఈ 3 గుణాలే మనను సంసారంలో కట్టిపడేస్తాయంటుంది శాస్త్రం. ఈ 3 గుణాల వల్లనే మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడు. కాబట్టి ముందు ఆ గుణాలు ఏమిటో, ఎలా ఉంటాయో, వాటిని ఎలా నివారించాలో మనం లోతుగా అధ్యయనం చేయాలి. ఒక డాక్టరు ఏదైనా అనారోగ్యంతో మనం వెళితే దాని లక్షణం ఏమిటో, ఆ రోగం యొక్క మూల కారణం ఏమిటో, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందో పరిశోధన చేసి అప్పుడు దానికి మందులు ఇస్తాడు. ఇంకో విషయం తెలుసా మీకు? సంస్కృతంలో గుణం అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అది తాడు లేదా గొలుసు. ఈ 3 గుణాలు 3 రకాల తాళ్లతో మనని కట్టివేస్తున్నాయి. అంటే ఇనుప తాడు, వెండి తాడు, బంగారు తాడు. బంగారు తాడు ఖరీదైనా కూడా కట్టివేస్తున్నప్పుడు అది కూడా మనకి బంధమే. కాబట్టి ఈ సంఖ్యలను ఎలా ఛేదించుకోవాలో దాన్ని విశ్లేషిస్తుంది ఈ అధ్యాయం. వీటిలో ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. మొదటి అంశం ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతంలో అంశాలు మనం ఇప్పుడు చూసేసాము. ఇప్పుడు రెండవ అంశంకి వెళ్దాం. గుణత్రయ విచారణ, శ్లోకాలు 1 నుంచి 18 వరకు. ఈ గుణత్రయ విచారణను ఒక పట్టికలో వేసుకోవచ్చు మనం. అడ్డంగా ముందు హెడ్డింగ్ చూస్తే క్రమ సంఖ్య, అంశము, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇంచుమించుగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అంశం వస్తుంది. ఆ శ్లోకాల నెంబర్లు కూడా వేసుకోవచ్చు. ముందు కృష్ణ పరమాత్మ చర్చించిన అంశం లక్షణం. లక్షణం అంటే నిర్వచనం. అవి 6, 7, 8 శ్లోకాల్లో వరుసగా సత్వగుణం, రజోగుణం, తమో గుణాల గురించి వర్ణించాడు. సత్వగుణంలో మనసు నిర్మలంగా, ప్రకాశవంతంగా, అనామయంగా ఉంటుంది అని చూసాం. అందులో మనం ప్రకాశాత్మకం పదం తీసుకున్నాము. అంటే మనసు ప్రకాశవంతంగా ఉంటుంది. రజోగుణం రాగాత్మకంగా ఉంటుంది. అంటే దానికి బంధించే స్వభావం ఉంటుంది. తమో గుణం మోహనాత్మకంగా ఉంటుంది. అంటే స్పష్టమైన ఆలోచన ఉండదు. ఇదంతా మీరు హారిజాంటల్గా టేబుల్లో రాసుకోవచ్చు. ఇప్పుడు రెండవ అంశం బంధన ప్రకార, అంటే బంధించే స్వభావం. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క కాలంలో రాసుకోవచ్చు. సత్వగుణానికి జ్ఞాన సంగం ఉంటుంది. అంటే జ్ఞాన తృష్ణ అతన్ని బంధిస్తుంది. రజోగుణం కర్మ సంఘం ఉంటుంది. అతనికి ఎంత కర్మ చేసినా తృప్తి ఉండదు. ఇంకా ఇంకా చెయ్యాలి అనే తపన ఉంటుంది. అందువల్ల కర్మ చేయాలనే తపన ఉంటుంది. ప్రమాద సంఘం తమో గుణానికి అతన్ని బంధించేది నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రకు లోనయ్యే స్వభావం. సత్వగుణం 6, 9 శ్లోకాల్లో చూస్తే, రజోగుణం 7, 9 శ్లోకాల్లో చూస్తే, తమోగుణం 8, 9 శ్లోకాల్లో చూసాం. మూడవ అంశం లింగం. అంటే ఏ గుణం ఎక్కువగా ఉంటుంది? సత్వగుణం ఉన్న వ్యక్తిలో జ్ఞాన వృద్ధి ఉంటుంది. అంటే జ్ఞానం వృద్ధి చెందుతుంది. అతను చూడగానే అతనికి చదువుకోవాలి, నేర్చుకోవాలనే తపన ఉందని తెలుస్తుంది. రజోగుణం ఉన్న వ్యక్తిలో కర్మ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. అంటే కర్మలు చెయ్యాలి అనే తపన ఉంటుంది. తమో గుణంలో ప్రమాదావృద్ధి, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. సత్వగుణం గురించి 11వ శ్లోకంలో, రజోగుణం తమో గుణాల గురించి 12, 13 శ్లోకాల్లో చూసాం. 4వ అంశం గతి.
గతి అంటే మరణానంతర ప్రయాణం. సత్వగుణం ఉన్న వ్యక్తి ఊర్ధ్వగతి పొందుతాడు, అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. రజోగుణం ఉన్న వ్యక్తి మధ్యమ గతి పొందుతాడు, అంటే మధ్యలోకంలో, అంటే మనిషి లోకంలో మళ్ళీ పుడతాడు. అధోగతి అంటే తమోగుణం ఉన్న వ్యక్తి అధోలోకాలకు వెళ్తాడు. సత్వగుణం గురించి 14-18 శ్లోకాల్లో చూస్తాం. రజోగుణం గురించి 15-18 శ్లోకాల్లో చూసాం. తమోగుణం గురించి 15-18 శ్లోకాల్లో చూసాం. ఆఖరి అంశం ఫలం. ఈ జన్మలో కలిగే ఫలం ఏమిటి? ఈ ఫలం గురించి 16-17 శ్లోకాల్లో ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఫలం చెప్పాడు. వాటిని కలిపి మనం ఇప్పుడు చూస్తాం. సత్వగుణం ఉన్న వ్యక్తికి కలిగే ఫలం పుణ్యం, జ్ఞానం, అంటే పుణ్యం జ్ఞానం పొందుతాడు. రజోగుణం ఉన్న వ్యక్తికి కలిగే ఫలం దుఃఖం, లోభం, అంటే అతను దుఃఖానికి, అత్యాశకు లోనవుతాడు. తమోగుణం ఉన్న వ్యక్తి అజ్ఞానం, మోహం, అంటే అతను అజ్ఞానం, సంఘర్షణ కలుగుతాయి. ఇక్కడితో ఈ అంశమైన త్రైగుణ్య విశ్లేషణ అయిపోయింది. ఇప్పుడు రెండవ అంశంలోకి వెళ్దాము. అది గుణాతీతంగా ఎదగడం. శ్లోకాలు 19-20. గుణాతీతంగా ఎలా ఎదగాలి, దానికి పాటించాల్సిన సాధనలు ఏమిటి? గుణాతీతంగా క్రమంగా ఎదగటానికి ఒక వరుస క్రమంలో కొన్ని సాధనలను నిర్దేశించింది శాస్త్రం. రాత్రికి రాత్రి ఎవరిలోనూ మార్పు వచ్చేది. అలా తిరుగుబాటు చర్యలా మార్పు రావాలని కూడా ఆశించదు శాస్త్రం. ఎందుకంటే హఠాత్తుగా వచ్చే మార్పు కానీ, తిరుగుబాటు తత్వం కానీ మంచిది కాదు. కానీ కొంతమంది అలా హఠాత్ పరిణామాలు కలిగేలాగా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఏ కోర్సులోనో చేరి ఒక్కసారిగా 50 కేజీల బరువు తగ్గుతారు. కానీ అది చాలా ప్రమాదం. వారం రోజులు గుమ్మడికాయ రసం తప్ప ఏమీ తాగరు. అలా విపరీతంగా చేసి విపరీతంగా బరువు తగ్గినా ఒక్కసారి వెనక్కు వచ్చి మామూలు భోజనం చేశారనుకోండి, తగ్గిపోయిన బరువు అంత వేగంగాను నేనున్నానంటూ వెనక్కి దూసుకు వచ్చేస్తుంది. అంత వీరావేశంగా బరువు తగ్గిన వారిలో కొందరు అనారోగ్యం పాలైన వారు కూడా లేకపోలేదు. అందువల్ల శాస్త్రం తిరుగుబాటు తత్వాన్ని ఒప్పుకోదు. చేంజ్ ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్, ఇట్ ఈజ్ అన్ ఎవల్యూషన్ అంటారు. అంటే క్రమంగా వచ్చే మార్పు. ఏ మార్పు వచ్చినా కూడా నెమ్మదిగా కాలక్రమేణా రావాలి. ప్రకృతిలో దేన్ని చూసినా ఏది అర్ధాంతరంగా మారదు. ప్రతిదీ నిదానంగా క్రమంగా మారుతుంది. ఉదాహరణకి మనం ఒక బరువు, ఒక పొడుగులో ఉన్నాం అనుకోండి, అది రాత్రికి రాత్రి రాలేదు. బాల్యం నుంచి ఈ వయసు వరకు నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. మొగ్గ తొడిగిన చిన్న పువ్వే పూర్తిగా విరబూయడానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ సాంబార్ పదాలు వింటున్నాం. ఇన్స్టెంట్ సాంబార్ పొడి కొని వేడి నీళ్ళలో పెడితే ఘుమ్మఘమలాడే సాంబార్ రెడీ అంటారు. అదే సూత్రం ప్రకారం మీరు కొంత ఇన్స్టెంట్ లిబరేషన్ పౌడర్ అనేది ఎక్కడన్నా దొరికితే అది కొని మీరు వేడి నీళ్ళలో కూర్చుంటే మోక్షం వచ్చేది. మీరు వేడి నీళ్ళలో మిగులుతారు అంతే. అందువల్ల సంసారిగా ఉన్న మీరు రాత్రికి రాత్రి మోక్షం పొందలేరు. ఇది ప్రకృతి సూత్రం. ఇది కాకుండా ఎవరైనా మీకు ఇన్స్టెంట్ మోక్షం ఇప్పిస్తాము రండి అంటే దాన్ని నమ్మేసి గుడ్డిగా వెళ్ళకండి. అది సత్యం కాదు, ఆచరణీయం అసలే కాదు. శాస్త్రం అలాంటి మార్గం చూపలేదు. శాస్త్రం మోక్షాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలి అంది. శ్రవణం అంటేనే కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రాన్ని నేర్చుకోవాలి. అలాంటిది ఇన్స్టెంట్ ఎలా అవుతుంది? స్వామీజీ కూడా అంటుంటారు, క్రాష్ కోర్స్ కావాలంటారు కొంతమంది. క్రాష్ కోర్సు చేస్తే క్రాష్ అయిపోతారు, జాగ్రత్త అని అంటారు. అందువల్ల ఇన్స్టెంట్గా మారలేము. మరైతే ఎలా ఎదుగుతాము? కృష్ణ పరమాత్మ ఇక్కడ వివరంగా చెప్పడు, కానీ ఈ అధ్యాయంలోనే కొన్ని సూచనలు ఇచ్చాడు చెదురుమదురుగా. వాటన్నిటినీ కలుపుకుని మనం దాన్ని ఒక మాలలా తయారు చేసుకోవాలి. గురువు ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ మాలేదో మనకి గురువే ఇచ్చారు, దాన్ని మనం అర్థం చేసుకుని పాటిస్తేనే చాలు.
సో నిజానికి మన జీవితం తమో గుణంతో మొదలవుతుంది. మనం పాలు తాగే పాపాయిలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? రోజంతా మందకొడిగా పడుకుని ఉండేవాళ్ళం. ప్రతి 3 గంటలకి పాలు తాగటం, మత్తుగా నిద్రపోవడం, తాగటం, పడుకోవటం అని చెప్పవచ్చు. అది తమో గుణాన్ని సూచిస్తుంది. అప్పుడు మనం ఏమీ కర్మ చేయలేదు, పక్కకు కూడా తిరగలేదు కొన్ని నెలలు. ఒకవేళ ఏమైనా చేసినా అవి పుట్టుకతో వచ్చిన పనులే కానీ తెలిసి ఆలోచనాపూర్వకంగా చేసినవి కావు. ఎందుకంటే కర్మ నిర్వచనం కర్తృం అకర్తృం అన్యథా కర్తృం అంటే ఒక ఫ్రీ విల్ ఉపయోగించి ఈ పని చేస్తాను, చెయ్యను, ఇంకోలాగా చేస్తాను అని నిర్ణయించుకునే హక్కు ఉంది. అలా చేసిన పనులనే కర్మ అంటారు. కానీ చిన్నప్పుడు చేసిన పనులు కర్మలోకి రావు. వలనే మన్నప్పుడు ప్రాకృత పురుషుడు అంటారు. అలా ఏ కర్మ చేయని తమోగుణం ప్రధానంగా ఉన్న జీవనం నుంచి నెమ్మదిగా కర్మ చేసే స్థాయికి ఎదగాలి అంటుంది శాస్త్రం. అలాంటప్పుడు మొదట్లో చేసిన కర్మలు స్వార్థపూరితంగానే ఉంటాయి. అయినా పర్వాలేదు, అసలు కర్మ అంటూ చేస్తే చాలు అని అంటుంది. అలా చెయ్యటానికి కొన్ని తాయిలాలను కూడా మనకి చూపిస్తుంది. అంటే లౌకికంగా మీకు ఇన్ని ఫలాలు వస్తాయని చెప్తుంది. మన నిజ జీవితంలో కూడా చూడండి, అనేక ప్రకటనలు ఇస్తారు వ్యాపారస్తులు. ప్యాంటు కొంటే షర్ట్ ఫ్రీ అంటారు. 2 కిలోల సర్ఫ్ పౌడర్ కొంటే ఒక ప్లాస్టిక్ స్పూన్ ఉచితం అంటారు. ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఎగబడతారు కొంతమంది. ఆ విధంగా మనకి ఇది చేస్తే ఇది కలుగుతుంది అని అనేక ఆశలు పెడుతుంది శాస్త్రం. అనేక కామ్యకర్మలను సూచిస్తుంది. ఎందువల్ల అంటే ఆ కామ్యకర్మలు చేసైనా తమో గుణం నుంచి రజోగుణానికి ఎదుగుతాము అనే ఆశ. తమో గుణం ఉన్న వ్యక్తిని గుణశూద్రుడు అంటారు. అలా కామ్యకర్మలు చేసి రజోగుణానికి ఎదిగిన వ్యక్తిని గుణవైశ్యుడు అంటారు. గుణవైశ్యుడు చాలా హుషారుగా, చలాకీగా, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటాడు. కానీ అతను చేసే పనులన్నీ స్వార్థపూరితంగా ఉంటాయి. తన సంపాదనలో ఇతరులకు చిల్లిగవ్వ ఇవ్వడు. ఇది నా కష్టార్జితం, నా సొంతం, నేనే అనుభవించాలి అంటాడు. కృపణేన సమోదాత న భూతో న భవిష్యతి అస్పర్శున్నేవ విత్తాని య పరేభ్యః ప్రయచ్చతి అని ఒక శ్లోకం ఉంది. లోభి తను ఏది దానం చేయకపోయినా కూడా గొప్ప దానకర్ణట. ఎంత పాజిటివ్ థింకింగో చూడండి. ఎందువల్ల తను జీవించి ఉండగా తను అనుభవించడు, ఎవరికి దానం చేయడు. కానీ యమధర్మరాజు అతన్ని తీసుకువెళ్ళగానే అతను తన సొమ్ముని ముట్టుకోకుండానే అతని సొమ్ము పరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏదేమైనా అతను గుణశూద్రుని స్థాయి నుంచి గుణవయసుని స్థాయికి ఎదిగాడు. ఇది మొదటి దశ. కానీ ఇక్కడే ఆగిపోకూడదు అంటుంది శాస్త్రం. స్వార్థపూరితమైన కర్మలు చేసే స్థాయి నుంచి నిస్వార్థ కర్మలు చేసే స్థాయికి ఎదగాలి అంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే సకామ కర్మ ప్రధానం నుంచి నిష్కామ కర్మ ప్రధానానికి ఎదగాలి. నిష్కామ కర్మ చేస్తే గుణక్షత్రియుడు అవుతాడు. అందువల్ల గుణవయస్సుని స్థాయి నుంచి ఇంకొక మెట్టు ఎక్కి గుణక్షత్రియుడు అవ్వాలి. గుణక్షత్రియుడు కూడా వయస్సుడిలాగే పనిచేస్తాడు. కానీ ఇక్కడ భేదం ఏమిటి అంటే ఇతని కర్మలు సమాజ శ్రేయస్సు కోసం చేసేవి, తన స్వార్థాన్ని తను చూడడు. ఇప్పటిదాకా 2 కర్మలు చూసాం. అకామ కర్మ నుంచి సకామ కర్మకు రావాలి, సకామ కర్మ నుంచి నిష్కామ కర్మకు రావాలి. దాని తర్వాత దశ ఏమిటి? ఇంతవరకు బాహ్యముఖంగా ఉండి హుషారుగా అనేక కర్మలు చేశారు, ఇంకా చాలు, ఇప్పుడు మీరు మనస్సును ప్రశాంత చిత్తంగా చేసుకోండి, ఎందుకంటే అసహనంగా ఉన్న మనస్సు జ్ఞానాన్ని పొందలేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానం పొందడానికి కావాల్సిన సాధనలు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ప్రశాంత చిత్తం. పరుగులు తీసే మనిషి మనసు కూడా అతని వెంట పరుగులు తీస్తుంది. వేదాంత బోధ జీర్ణించుకోవాలి అంటే విలువలు కూడా పెంపొందించుకోవాలి. ఆ విలువల్లో ఒకటి ఇప్పుడు మనం చెప్పేది ప్రశాంత చిత్తం. మనసు కుదురుగా నిశ్చలంగా ఉండాలి.
అందువల్ల ఇన్నాళ్ళు మీరు సమాజానికి చేసిన సేవ చాలు. ఇక గుణక్షత్రియ నుంచి గుణబ్రాహ్మణ స్థాయికి ఎదగండి అంటుంది శాస్త్రం. శాస్త్రం నేర్చుకోవాలంటే ప్రశాంతంగా ఉన్న మనసు ఉండాలి, చిత్త ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రతతో శుద్ధ సత్వగుణంతో ఉన్న సాధకుడు నిధిధ్యాసనం చేత నిర్గుణ ఆత్మలో నిలబడతాడు. మనసు ప్రశాంతంగా ఉండాలి. గుణక్షత్రియ నుంచి గుణ బ్రాహ్మణుడు అవ్వాలి. దానికి ఏం చేయాలి? వేదం ఉపాసనను నిర్దేశించింది. నిష్కామ కర్మ నుంచి ఉపాసనకు రావాలి. ఉపాసన అంటే ధ్యానం. అది మళ్ళీ 2 రకాలుగా చేయవచ్చు, ఏకరూప ధ్యానం లేదా అనేక రూప ధ్యానం. ఉపాసన ఎందుకు చేయాలి అంటే బాహ్యముఖంగా పరుగులు తీసే ఇంద్రియాలను వెనక్కి లాక్కుని మనసులో నిలబడేలాగా చేస్తాం. అలా బాహ్యముఖంగానే ఉంటే వేదాంతం నేర్చుకోవటం కష్టం. కానీ భగవంతుడే మన ఇంద్రియాలను బాహ్యముఖంగా పెట్టాడు, అందువల్లనే బాహ్యముఖంగా పరుగులు తీస్తున్నాము అని కఠోపనిషత్తులో వస్తుంది. అలా వచ్చినా మనం ఇంద్రియాలను వెనక్కు లాక్కుని నెమ్మదిగా ఎదుగుతూ రావాలి. సమాజ సేవ చేసే వ్యక్తి అద్భుతంగా సేవ చేస్తున్నాడు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అతను దానివల్ల కొంత నష్టపోతాడు కూడా. అంత బహిర్ముఖంగా ఉన్న వ్యక్తి వేదాంతాన్ని అర్థం చేసుకోలేడు. వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు బాహ్యంగా తీసే పరుగులు ఆపి స్థిరంగా నిలబడి ఉపాసన చేయాలి. ఉపాసన ద్వారా బహిర్ముఖంగా ఉన్న మనసును అంతర్ముఖం చేయగలుగుతాడు. అప్పుడు గుణక్షత్రియుడు గుణబ్రాహ్మణుడు అవుతాడు. గుణబ్రాహ్మణుడు అంటే సత్వగుణం ప్రధానంగా కల వ్యక్తి. ఇప్పుడు ఈ గుణాల పరంగా ఈ 4 మళ్ళీ చూస్తే ఈ విధంగా ఉంటుంది. గుణశూద్రుని విషయం ముందు తీసుకుంటే అతన్ని తరస అనొచ్చు. అంటే తమో గుణం ఎక్కువ, రజోగుణం తక్కువ, సత్వగుణం చాలా తక్కువ ఉంటుంది అని. అతను తమో గుణం నుంచి గుణ వయస్సుని స్థాయికి ఎదిగేసరికి రజోగుణం ఎక్కువ అవుతుంది అని చూసాం. కాకపోతే స్వార్థ కర్మలు చేస్తాడని చూసాం. అందువల్ల అతన్ని రతస అనొచ్చు. అంటే రజోగుణం ఎక్కువ ఉంటుంది కానీ స్వార్థంగా చేస్తాడు కాబట్టి తమో గుణం తర్వాత ఉంటుంది, దాని తర్వాత సత్వగుణం వస్తుంది. సో తరస కాస్త రతసగా మారతాడు. తార ఇంటర్చేంజ్ అవుతాయి. దాని తర్వాత స్వార్థపూరిత కర్మల నుంచి నిస్వార్థ కర్మలు చేసే గుణ క్షత్రియుని స్థాయికి ఎదుగుతాడు అని చూసాం. గుణక్షత్రియుని స్థాయి రసత అవుతుంది. అక్కడ సాతాలు ఇంటర్చేంజ్ అవుతాయి. రతసాలో ఉన్నాడు గుణ వైశ్యుడు. గుణక్షత్రియుడు రసతాకి మారతాడు. అంటే రజోగుణం వెనకాల సత్వగుణం కలుపుకుంటాడు. సో అక్కడ తాసాలు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇప్పుడు గుణ బ్రాహ్మణుడు అవ్వాలి. అప్పుడు ఏం ఇంటర్చేంజ్ అవుతాయి అంటే రాసాలు ఇంటర్చేంజ్ అవుతాయి. అతను సరత అవుతాడు. అంటే సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం తక్కువ ఉంటుంది, తమో గుణం ఇంకా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ గుణాలు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి, గుణాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలు పరిభాషలో చెప్పాలంటే అసలేమీ కర్మ చేయని స్థాయి నుంచి స్వార్థపూరిత కర్మలు చేసి స్వార్థపూరిత కర్మల నుంచి నిస్వార్థ కర్మలు చేసే దశకు వచ్చి నిస్వార్థ కర్మలను కూడా మాని ఉపాసన చేయగలగాలి. ఎవరైతే ఉపాసన యోగం పాటిస్తారో వారి మనసు సత్వగుణ ప్రధానంగా మారి గుణబ్రాహ్మణ స్థాయికి ఎదుగుతారు. ఏ జాతిలో పుట్టినా అతను గుణబ్రాహ్మణునిగా ఎదగవచ్చు. పుట్టుకతో బ్రాహ్మణుడు కాకపోతే కర్మ బ్రాహ్మణుడు కాకపోవచ్చు, కానీ సాధన ద్వారా గుణబ్రాహ్మణునిగా ఎదగవచ్చు. గుణబ్రాహ్మణుడు గుణాతీతంగా ఎదగడానికి ఎక్కువ శ్రమ పడని అవసరం లేదు. ఎందుకంటే గుణబ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానంగా అవుతాడు. గుణాతీతంగా ఎదగటానికి ఈ సత్వగుణమే కావాలి. ఇప్పుడు గుణబ్రాహ్మణుడు గుణాతీతంగా ఎలా అవుతాడు అనేది ప్రశ్న. గుణాతీతంగా ఎదగటానికి ఏ సాధన చేయాలి? నిర్గుణ పురుషుడిగా మారాలంటే ఏం చేయాలి? సగుణంగా ఉన్న వ్యక్తి నిర్గుణంగా ఎలా మారగలడు? ఇక్కడ మనం 2 ప్రకృతి సూత్రాలు చూసాం. ప్రకృతికి
3 గుణాలు ఉండి తీరుతాయి. మాయలో కూడా 3 గుణాలు ఉన్నాయి. మొదటి సూత్రం. ఆ గుణాలకు బంధించే శక్తి ఉంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. రెండవ సూత్రం. కాబట్టి ప్రకృతిలో గుణాలు ఉండి తీరుతాయి. సాక్షిలో గుణాలు లేవు, గుణాతీతం. కాబట్టి గుణాతీతంగా ఎవరు ఎదగాలి అని ప్రశ్న వేస్తే ప్రకృతి ఎన్నటికీ గుణాతీతంగా అవలేదు. అంటే అహంకారం ఎన్నటికీ గుణాతీతంగా అవలేదు. సాక్షి చైతన్యం ఎప్పటికీ గుణాతీతంగానే ఉంటుంది కాబట్టి మారనవసరం లేదు. మరి ఎలా మారటం, ఎలా ఎదగటం? సగుణం మారి ఇంకొక సగుణం అవ్వగలదు కానీ సగుణం నిర్గుణం అవ్వలేదు. పదార్థం ఎన్నటికీ చైతన్యం కాలేదు. చైతన్యం ఎన్నటికీ పదార్థం కాలేదు. పరిమితి ఉన్నదేది అపర్యాప్తం అవలేదు. కాలానికి లోబడినదేది కాలాతీతం అవలేదు. అలాగే సగుణంగా ఉన్నదేది గుణాతీతం అవలేదు. సగుణాన్ని నిర్గుణాన్ని కలిపే నడవ ఏదీ లేదు. మరైతే నేను నిర్గుణ అవటానికి ఏం చేయాలి? 19వ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అని, ఇదొక పరిపూర్ణమైన శ్లోకం అని చూసాం. దీని సారం చూస్తే ఇక్కడ వేత్తి, అనుపశ్యతి చాలా ముఖ్యమైన పదాలను చూసాం. ఎవరైతే తెలుసుకుంటారో, ఎలా తెలుసుకుంటారు? అనుపశ్యతి అంటే గురుశాస్త్ర ఉపదేశం ద్వారా తెలుసుకుంటారు. ఏమిటది? నాణ్యం గుణేభ్య కర్తారం నా అన్యం. ఈ 3 గుణాలు ఉన్న అహంకారం తప్ప వేరే ఏది కర్మ చేయదు. అంటే సింపుల్గా చెప్పాలంటే అహంకారం ఎప్పటికీ కర్త, సాక్షి చైతన్యం ఎప్పటికీ అకర్త, నేను సాక్షి చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. గుణేభ్యశ్చ పరం వేత్తి. ఈ గుణాలన్నిటికన్నా పరంగా ఒకటి ఉంది, అది తెలుసుకోవాలి అని ఈ శ్లోకం అర్థం. ఫలం కూడా ఉంది ఈ శ్లోకంలోనే. మద్భావం సోది గచ్చతి. అతను పూర్ణత్వాన్ని పొందుతాడు అన్నాడు కృష్ణ పరమాత్మ. 14వ అధ్యాయంలో ఈ శ్లోకం మహావాక్య శ్లోకం. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత మహావాక్యం అన్నాము. ఈ అధ్యాయంలో గుణబ్రాహ్మణుడు గుణాతీతంగా ఎలా ఎదగాలో చూపించే శ్లోకం మహావాక్య శ్లోకం. సో ఎలా ఎదగగలడు అంటే గుణాతీతునిగా ఎదగడానికి మార్గం జ్ఞానం ఒక్కటే. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ హే విదుర్యాంతి తే పరం అని 13వ అధ్యాయంలోనే చెప్పేశాడు. అంటే క్షేత్రజ్ఞుల మధ్య గల భేదాన్ని జ్ఞానం ద్వారానే తెలుసుకోగలం. జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలదు అనగానే కర్మ భక్తి వల్ల ఏమీ ప్రయోజనం లేదా అంటారు వెంటనే. కర్మ ఉపాసనలు ఎన్నటికీ అనవసరం అని చెప్పం, కానీ అవి మోక్షాన్ని ఇవ్వము అంటున్నాం. వాటికి ఉండే మంచి ఫలం వాటికి ఉంది, కానీ వాటికి ఉండే పరిమితి తెలుసుకోమంటున్నాం. ఆ పరిమితి ఏమిటి? అది మోక్షం ఇవ్వదు. అయితే మోక్షం ఇవ్వకపోతే ఇంక కర్మ ఉపాసనలు ఇవాళ నుంచి మానేయాలా అనకూడదు. అవి చాలా అవసరం. అది అర్థం కాదు. ఓ పక్క అనవసరం అంటున్నారు, వాటిని మానద్దు అంటున్నారు. ఈ 2 భిన్న వాక్యాలు చెప్తే ఏది పాటించాలి అనే సందేహం వస్తుంది. అక్కడ జవాబు సరిగా అర్థం చేసుకోవాలి. కర్మ ఉపాసనల వల్ల మోక్షం రాదు, కానీ మోక్షం పొందాలంటే కావలసిన జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తాయి. జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందటానికి కర్మ ఉపాసనలు తోడ్పడతాయి. అంటే కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలిగి, ఉపాసన వల్ల చిత్త ఏకాగ్రత కలిగి సాధకుణ్ణి జ్ఞానానికి సంసిద్ధం చేస్తాయి. గీతాసారం ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞానం అంగి, కర్మ ఉపాసనలు అంగాలు. మళ్ళీ మన ప్రశ్నకు వస్తున్నాం. గుణబ్రాహ్మణుడు గుణాతీతంగా జ్ఞానం ద్వారా ఎలా ఎదగగలడు? మీరే అంటున్నారు కదా సగుణం ఎన్నటికీ గుణాతీతం అవ్వలేదని.
అంటే దానికి జవాబు ఒకటే. జ్ఞానం వల్ల మీరు కొత్తగా గుణాతీతులుగా ఎదగరు. మన శరీరాలతో కూడిన ఈ కార్యకరణ సంఘాతం ఎప్పటికీ సగుణమే. అది ఎప్పటికీ నిర్గుణం కాలేదు. అలాగే ఆత్మ లేదా చైతన్యం ఎప్పటికీ నిర్గుణమే. అది ఎన్నటికీ సగుణం కాలేదు. సగుణం నిర్గుణంగా కానీ నిర్గుణం సగుణంగా కానీ మారే ప్రసక్తి లేదు. మరి జరిగేది ఏమిటి అంటే జ్ఞానం పొందక ముందు మీరు నేను మనశరీరాలను అనుకున్నారు. మనశరీరాలతో మమేకం చెందారు. మనశరీరాలు సగుణం అవటం వల్ల మీరు కూడా సగుణం అనుకున్నారు. దేహే పుష్టే అహం పుష్ట, దేహే నష్టే అహం నష్ట అన్నారు. అంటే దేహం బాగుంటే నేను బాగుంటాను, దేహం బాగుండకపోతే నేను బాగుండను అనుకుంటారు అని శంకరాచార్యుల వారు అంటారు. అది కొత్తగా కారు కొనుక్కున్న వారినో ఇంటికి కొత్తగా రంగులు వేయించుకున్న వారినే చూస్తే అర్థమవుతుంది. వారి కారుకి చిన్న గీత పడ్డా, రంగులు వేసిన గోడలకి పెన్సిల్తో ఏదైనా రాసినా వారి మనసుని కత్తితో కోసినంత బాధ కలుగుతుంది వారికి. ఎందువల్ల అంటే అవి నావి, నా సొంతం అనుకుంటారు కాబట్టి, ఆ వస్తువుతో మమేకం చెందుతారు కాబట్టి ఆ గుణాలను వారికి ఆపాదించుకుంటారు. అందువల్ల అజ్ఞాన అవస్థలో సగుణ శరీరంతో మమేకం చెందటం వల్ల తను గుణబ్రాహ్మణుడు లేదా గుణక్షత్రియుడు లేదా గుణవైశ్యుడు లేదా గుణశూద్రుడు అనుకుంటాడు. అంటే సత్వగుణ ప్రధాన శరీరంతోనో రజోగుణ ప్రధాన శరీరంతోనో తమోగుణ ప్రధాన శరీరంతోనో తాధ్యాత్మం చెందుతాడు. ఇది కూడా ఒక విధమైన సంసారమే. శరీర అభిమానం ఎందువల్ల ఏర్పడింది? అజ్ఞానం వల్ల. శాస్త్రాన్ని అధ్యయనం చేసి జ్ఞానం పొందితే మీరు సగుణ శరీరాన్ని మార్చరు. సగుణ శరీరంతో మీకున్న తన్మయత్వం నుంచి విడిపడతారు. శరీరాన్ని మనసుని కూడా మీరు భిన్నంగా ఉన్న ఆబ్జెక్ట్గా చూడటం నేర్చుకుంటారు. జ్ఞానం పొందాక మీరు సగుణ శరీరం కాదు, సగుణ మనస్సు కాదు, మీరు వీటిని సాక్షిగా చూసే చైతన్యం. చైతన్యమైన మీకు సత్వరజస్తమో గుణాలు లేవు అని అర్థం చేసుకుంటారు. అహం గుణాతీత చైతన్యం అస్మి అంటారు. అంటే నేను గుణాతీత చైతన్యాన్ని అంటారు. అంటే మీరు కొత్తగా మారలేదు, మీకేం కొమ్ములు వచ్చేయలేదు, కాంతి వచ్చేయలేదు, మీ దృక్పథాన్ని మార్చారు అంతే. ఇంతవరకు మీరు అహంకారం అనుకున్నారు, ఇప్పుడు సాక్షి చైతన్యం అని అర్థం చేసుకున్నారు. లేదా మీరు ప్రకృతి అనుకున్నారు, ఇప్పుడు పురుషుడు అని అర్థం చేసుకున్నారు. అంటే మీ దృష్టిని ఒకదాని నుంచి ఇంకొక దానికి మరల్చారు. అనాత్మ నుంచి ఆత్మకు మరల్చారు. అలా దృష్టిని మార్చడమే గుణాతీతంగా ఎదగటం అంటారు. ఎదగటం అంటే అక్షరాల ఫిజికల్గా ఎదగం, దృక్కోణంలో మార్పు, దాని పారాడైమ్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు స్నేహితులు రోజు ఒక బస్సులో ఒక రూట్లో వెళ్తూ ఉంటారు. ఒక పర్టికులర్ ఏరియాకి రాగానే ఒక స్నేహితుడు తన రెండవ మిత్రుడితో, అదిగో అక్కడ ఉందే శిథిలావస్థలో ఉన్న ఇల్లు చూడు, అది మాది, అది ఎప్పటి నుంచో మాకు వచ్చింది కానీ చాలా శిథిలావస్థలో ఉంది, దాన్ని కాస్త డబ్బు ఖర్చు పెట్టి రంగులు వేసి చిన్న చిన్న మార్పులు చేయాలి, నా చేతిలో డబ్బులు లేవు అని వాపోతూ ఉండేవాడు. రోజు ఇదే తంతు. ఆ వీధిలోకి రావడం ఏమిటి, ఈ డైలాగ్ చెప్పడం ఏమిటి అవుతూ ఉంటుంది. ఈ స్నేహితుడు మనసులో విసుక్కోవడం ఏంటి కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం, ఒకరోజు అదే వీధిలో వాళ్ళు వెళ్తున్నారు, ఈ స్నేహితుడు నోరు విప్పలేదు. రెండో అతనికి ఆశ్చర్యం వేసింది, ఏమిటా ఇల్లు ఏమైనా రిపేర్ చేసేసాడా అని. ఆశ్చర్యంగా ఇంటి వైపు చూస్తే ఇల్లు ఎలా ఉందో అలాగే దారుణంగా ఉంది, అలాగే దీనంగా చూస్తోంది. మరి ఎందుకు ఇతను మాట్లాడలేదు అని ఆశ్చర్యంగా అడిగితే, ఆ ఇంటిని నేను అమ్మేశాను, ఈ బెంగంతా కొనుక్కున్న వ్యక్తిది అన్నాడు. అంటే ఏమైంది, అతను తనను వేధిస్తున్న భారాన్ని దింపుకున్నాడు. దీన్నే దృక్పథంలో మార్పు అంటారు. మీరు చేయబోయేది అదే. మీరు జ్ఞానం పొందక ముందు వరకు మీరు శరీరం, మీరు మనసు అనుకుంటూ వచ్చారు. అందువల్ల ముక్కు బండగా ఉందనో, జుట్టు ఊడిపోతుందనో, లావెక్కిపోతున్నారనో ఏదో ఒక బెంగ పీడిస్తూ ఉంటుంది.
ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా ఇంకో కొత్త సమస్య వస్తుంది. ఎప్పుడైతే నేను శరీరం కాదు, నేను ఆత్మను అని అర్థం చేసుకుంటారో అప్పుడే మీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. మీరు భగవంతునికి ఉత్తరం రాస్తారు, ఇన్నాళ్ళు నేను శరీరం అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది శరీరం నాది కాదు, అనాత్మది. అది అనాత్మ నుంచి వచ్చింది, అనాత్మకు తిరిగి వెళ్ళిపోతుంది. ఈ శరీరం మీద నాకే విధమైన హక్కు లేదు, నేను దానికి ధర్మకర్తను మాత్రమే అంటారు. మరైతే మీరెవరు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం. నేను మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తం కాదు. ఈ 4 మనను ఒక ఆట ఆడిస్తుంటాయి. ఒక మనసుగా చెప్పి ఉండవచ్చు, కానీ 4 విడిగా చెప్పడంలో మనసు ఎంతగా మనని ఆట ఆడిస్తుందో తెలుస్తుంది. ఇవేవి నేను కాదు. అంతేకాదు, నేను చెవులు కాదు, నాలుక కాదు, ముక్కు కాదు, కన్ను కాదు. అంటే నేను పంచ జ్ఞానేంద్రియాలు కాదు. నేను ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, వాయువు కాదు. అంటే నేను పంచభూతాలు కాదు. పంచభూతాల నుంచి శరీరం వచ్చిందంటాం. సో పంచభూతాలతో తయారు చేయబడిన శరీరాన్ని కాదు. మరి నేనెవరు? నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని. ఇంకా నిర్వాణ షట్కం కొనసాగుతుంది. దాని అర్థం, నాకు రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు, గర్వం లేదు, ఈర్ష్య లేదు. అలా ఒక పట్టిక కొనసాగుతుంది. ఆత్మ లక్షణం ఏమిటో గుర్తు తెచ్చుకోవాలి. తత్వబోధ మొత్తం బట్టి పట్టాలంటారు స్వామీజీ. మొత్తం బట్టి పట్టకపోయినా అందులో చెప్పిన అంశాలను గుర్తుంచుకుంటే చాలు. సంస్కృత శ్లోకం గుర్తుండి తీరాలని నియమం ఏమీ లేదు. ఆత్మ లక్షణం సంస్కృత శ్లోకం చూస్తే, స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి స ఆత్మ. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వ్యతిరిక్తంగాను, పంచకోశాలకు అతీతంగాను, అవస్థాత్రయానికి సాక్షిగాను, సచ్చిదానంద స్వరూపంతో ఏదైతే ఉందో అది ఆత్మ. ఇది మొదటి స్టెప్. దాని తర్వాత ఈ లక్షణాలన్నీ ఉన్న ఆత్మను నేనే అని నేర్చుకోవాలి. అప్పుడు కానీ జ్ఞానం పరిపూర్ణం అవ్వదు. సో జ్ఞానం నన్ను ఈ గుణాతీత స్థాయికి తీసుకువెళ్తుంది అంటే నా గుణాతీత స్వరూపాన్ని నాకు తెలియజేస్తుంది, అర్థమయ్యేలాగా వివరిస్తుంది. గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమస్నుతే. జ్ఞానం పొందిన జీవుడు ఈ దేహం పుట్టడానికి కారణమైన ఈ 3 గుణాలను అధిగమించి జన్మ మృత్యు జరా దుఃఖాల నుంచి విముక్తుడైతే అమృతత్వాన్ని పొందుతాడు. ఎందువల్ల అంటే దేహం నేను అనుకున్నంతసేపు ఆ దేహానికి ఉన్న బాధలు తనవిగా అర్థం చేసుకుంటాడు. దేహానికి వచ్చి తీరే బాధలు జన్మ మృత్యు జరా దుఃఖైః. జన్మ మృత్యువు, జర అంటే వృద్ధాప్యం. ఈ దుఃఖాలలో అతను ఎప్పుడూ మునిగి తేలుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే తన గుణాతీతుడు, తన సాక్షి చైతన్యం శరీరం కాదు అని అర్థం చేసుకుంటాడో అప్పుడే అతను అమృతాన్ని పొందుతాడు. మనం శాస్త్రంలో ఎప్పుడూ చూసే పద్ధతి గుర్తుంచుకోవాలి. శాస్త్రానికి రాకముందు నేను శరీరం అనుకుంటాం. శాస్త్రానికి వచ్చాక నేను శరీరం ప్లస్ ఆత్మల మేలు కలయికను అని అర్థం చేసుకుంటాం. శరీర లక్షణాలు నేర్చుకుంటాం, ఆత్మ లక్షణాలు నేర్చుకుంటాం. 3వ స్టెప్గా ఈ అశాశ్వతమైన శరీరాన్ని నేను కాదు, నేను శాశ్వతమైన ఆత్మను, నేను నిత్యం సత్యం అకర్త అభోక్త నిర్వికారం సర్వవ్యాపకం అయిన ఆత్మను అని అర్థం చేసుకుని ఆత్మ వైపుకు తిరుగుతాం. ఇక్కడ పదాలతో చెప్పాలంటే అహంకారం సాక్షి చైతన్యం. అహంకారానికి 3 గుణాలు ఉన్నాయి, అవి ప్రకృతి నుంచి వచ్చాయి. సాక్షి పురుషుడి నుంచి వచ్చింది. సాక్షి
గుణాతీతం. నేను ఇన్నాళ్ళు జ్ఞానానికి రాకముందు నేను సాక్షి చైతన్యాన్ని అని తెలియక ఈ 3 గుణాలతో కూడిన శరీరంతో మమేకం చెందుతున్నాను. అహంకారంతో మమేకం చెందుతున్నాను. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నేను అహంకారాన్ని కాదు, నేను పురుషతత్వం ఉన్న సాక్షి చైతన్యాన్ని అని. అది తెలుసుకుంటే నేను పూర్ణత్వం పొందుతాను అని దీని అర్థం. అందువల్ల జ్ఞానం భక్తి యోగంలో 5వ దశ. జ్ఞానం 5వ దశ అంటే తక్కిన 4 దశలు ఏంటి? ఇవి మనం 12వ అధ్యాయంలో చూసాం. కృష్ణ పరమాత్మ భక్తి యోగాన్ని 5 చిన్న మెట్లుగా చేశాడు అని. ఇక్కడ మనం గుణ ప్రకారం చూస్తే మొదటి దశ మీరు తమోగుణ ప్రధాన దశలో ఉంటే దాని నుంచి రజోగుణ ప్రధాన దశకు రావాలి. గుణశూద్రుని దశ నుంచి గుణ వయస్సుని దశకు రావాలి. ఒకవేళ మీరు ముందే గుణ వయస్సుడు అయి ఉంటే ఈ మధ్య దశలను వదిలేసి 5వ దశకు సరాసరి వచ్చేది. అంటే స్వార్థపూరిత కర్మలు చేయమని అందరికీ చెప్పకూడదు. ఆ భక్తుడు ఏ స్థాయిలో ఉన్నాడో చూసి దాని ప్రకారం సలహా ఇవ్వాలి. గుణశూద్రునిగా ఉన్న వ్యక్తికి పోయి ధ్యానం చేయమని చెప్పకూడదు. అసలే అతని నిర్లక్ష్యం, బద్ధకం, నిద్ర ముంచుకొస్తుంది. అతను ధ్యానంలో కూర్చుంటే వెంటనే నిద్రపోతాడు. అందువల్ల అతన్ని ధ్యానం చేయమని చెప్పకుండా కర్మ చేయమని చెప్పాలి. మొదటి దశలోనే ధ్యానం సూచించకూడదు. అందువల్లనే కర్మ, అది కూడా ముందే నిస్వార్థ కర్మలు చేయమంటే ఎవరూ చేయరు. అందువల్ల స్వార్థపూరిత కర్మలైనా పర్వాలేదు, అవి చెయ్యి అని శాస్త్రమే చెప్తుంది. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే ఇప్పుడు చాలా సంస్థలు ధ్యానాన్ని బాగా ప్రచారం చేస్తున్నాయి. మన సాంప్రదాయం దాన్ని ఎన్నడూ అంగీకరించదు. భగవద్గీతలో కూడా చూడండి, ధ్యానం 6వ అధ్యాయంలో వచ్చింది. ధ్యానాన్ని నేర్పించే ముందు అష్టాంగ యోగంలో కూడా పతంజలి ఋషి ధ్యానాన్ని 7వ దశలో వేశారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇది వరుస క్రమం. మొదటి 6 దశలు విజయవంతంగా దాటితేనే 7వ దశ అయిన ధ్యానంలోకి అడుగు పెడతారు. అందువల్ల తక్షణ ధ్యానం, తక్షణ మోక్షం కుదరని పని. ఒక్కొక్క దశను దాటుకుంటూ రావాలి. అసలేమీ కర్మ చేయని దశ నుంచి స్వార్థపూరిత కర్మలు చేసి, నిస్వార్థ కర్మలు చేసి, ఉపాసన చేసి వేదాంత విచారణకు రావాలి. గుణాతీతుడు అవ్వాలంటే జ్ఞాని అయి తీరాలి. ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే సాధనలోని ఆఖరి దశ జ్ఞానం. ప్రతి ఒక్క గుణాతీతుడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఈ దశకు చేరుకోవాలంటే భక్తిలో 5 దశలు దాటి తీరాలి. అందువల్ల ప్రతి గుణాతీతుడు పరాభక్తుడు కూడా అవుతాడు. ఇప్పుడు 3 పర్యాయ పదాలను భగవద్గీతలోనే చూసాం. గుణాతీతుడు, స్థితప్రజ్ఞుడు, పరాభక్తుడు. అన్నింటి అర్థం ఒకటే. కృష్ణ పరమాత్మే భిన్న సందర్భాలలో భిన్న పదాలను వాడాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అన్నాడు 2వ అధ్యాయం. ఎవరైతే ఆత్మలోనే రమిస్తారో అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు అన్నాడు. తర్వాత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః అన్నాడు 12వ అధ్యాయంలో. శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియా అన్నాడు అదే అధ్యాయంలో. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అన్నాడు ఈ అధ్యాయంలో. అంటే అనన్య భక్తి యోగం ద్వారా నన్నే నిరంతరం పూజించే వ్యక్తి, ఈ 3 గుణాలకు అతీతంగా అయిన వ్యక్తి సచ్చిదానంద పరబ్రహ్మను పొందడానికి అర్హుడవుతాడు అని చెప్పాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ భక్తి యోగేన పదం వేశాడు. భక్తి యోగం అంటే ఇప్పుడు మనం చూసిన 5 దశలు తప్ప మరేం కాదు. అవి గుణశూద్రుడు, గుణవైశ్యుడు, గుణక్షత్రియుడు, గుణబ్రాహ్మణుడు, గుణాతీతుడు. వీటినే 12వ అధ్యాయంలో కూడా వేరే పదాలతో చూసాం. ఇక్కడితో గుణాతీతంగా ఎదగడం లక్షణం గురించి అయిపోయింది. ఇప్పుడు ఆఖరి అంశంలోకి అడుగు పెడుతున్నాం. అవి గుణాతీత లక్షణం, సాధన. శ్లోకాలు 21 నుంచి 27 వరకు. ఈ గుణాలకు అతీతంగా ఎదిగితే కలిగే ఫలం, గుణాతీతుని లక్షణాలు ఎలా ఉంటాయని అర్జునుడు ప్రశ్న వేశాడు.
ఆ ప్రశ్న చూద్దాం. కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. కృష్ణ పరమాత్మ 3 గుణాల గురించి వర్ణించినప్పుడు వాటి లింగం చెప్పాడు. ఏ గుణం ఎవరిలో ఎక్కువ ఉందో ఎలా తెలుసుకుంటారో దానికి మార్గం సూచించాడు. ఇప్పుడు ఈ 3 గుణాలకి అతీతంగా ఎదిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అది చెప్పమన్నాడు. ఇక్కడ 3 ప్రశ్నలు అడిగాడు అర్జునుడు. అవి లింగం, ఆచార, గుణాతీతస్య సాధనం. అంటే గుణాతీతుని లక్షణాలు ఎలా ఉంటాయి, గుణాతీతుడు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది, గుణాతీతునిగా ఎదగడానికి అవసరమైన సాధనలు ఏమిటి అన్నాడు. సో గుణాతీతుని లక్షణానికి ఒక అంశం చెప్పాడు కృష్ణ పరమాత్మ. అది మన శరీరాలను సాక్షిభూతంగా చూస్తాడు. అతను అందరి మనసు తన మనసుతో సహా 3 గుణాలలోనూ తిరుగుతూ ఉంటుంది. ఆ 3 గుణాలకి కృష్ణ పరమాత్మ వాడిన పదాలు ప్రకాశాత్మకం, రాగాత్మకం, మోహనాత్మకం. ఇతను ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ అని కృష్ణ పరమాత్మ చెప్పాడంటే ఈ 3 గుణాలతోనూ మమేకం చెందడు. ఏ గుణం ఉన్నా రజస్తమో గుణాలు ఎక్కువ అవుతున్నా బాధపడడు, సత్వగుణం తగ్గిపోతున్నా బాధపడడు. ఎందుకంటే వాటి గురించి బాధపడితే బంధింపబడిన వాడవుతాడు. అందువల్ల అతను తన శరీరాలను సాక్షిభూతంగా చూస్తాడు. తను గుణాతీతమైన ఆత్మను అని అర్థం చేసుకుంటాడు అని చెప్పాడు. తర్వాత ఆచార ఎలా ప్రవర్తిస్తాడు అన్నదానికి సమత్వం, బంధ విముక్తి వివరాలను వర్ణించాడు కృష్ణ పరమాత్మ. గుణాతీతుని లక్షణాలనే 12వ అధ్యాయంలో పరాభక్తి లక్షణాలుగా చెప్పబడ్డాయి. అవి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఏ ప్రాణి మీద ద్వేషభావం లేని వ్యక్తి, అవ్యాజమైన కరుణ ప్రేమ కల వ్యక్తి, మమత అహంకారాలు లేని వ్యక్తి, సుఖ దుఃఖాలలో సమభావం కలిగిన వ్యక్తిని పరాభక్తుడు అంటారు అని అక్కడ అన్నాడు. అక్కడ పరాభక్తునికి చెప్పిన లక్షణాల్లో కొన్ని, ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పిన వాటి నుంచి కొన్ని తీసుకుని చూద్దాం. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు, పరాభక్తుడు, గుణాతీతుడు ఒకటే అని చూసాం. అవి అతనికి స్వాభావికం అవుతాయని కూడా వర్ణించారు శంకరాచార్యుల వారు. అందువల్ల 3వ అంశమైన సాధన తీసుకుంటే సాధకుడు ఏ సాధన చేయాలి, జ్ఞానికి ఏ విలువలైతే అప్రయత్నంగా అల్లుబడతాయో వాటిని సాధకుడు శ్రద్ధగా ప్రయత్నపూర్వకంగా చేయాలి. జ్ఞానినః లక్షణాన్ని అజ్ఞానినః సాధనాని భవంతి. ఏ లక్షణాలైతే జ్ఞానికి స్వాభావికాలో వాటిని అజ్ఞాని సాధనలుగా తీసుకోవాలి. అంటే జ్ఞానికి సహజంగా అబ్బితే అజ్ఞాని ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి. ఏదైతే పదే పదే చేస్తూ వస్తామో అది స్వభావంగా మారిపోతుంది. మొదట్లో మనకి అంత తేలిగ్గా అలవడకపోయినా చేస్తూనే ఉండాలి. ఆ సాధనలను చేయాలంటే ఈ క్రింది భాగాలను అధ్యయనం చేయాలి. భగవద్గీతను అభ్యసించే ప్రతి ఒక్కరూ కూడా 3 అధ్యాయాల చివర్లో ఇచ్చిన ఈ విలువలను ఒక చోట కూర్చుకుని వాటిని సాధన చేయాలి. మన జీవన విధానం ఈ సాధనలకు దగ్గరలో ఉందో లేదో బేరీజు వేసుకోవాలి. ఈ 3 అధ్యాయాలు 2, 12, 14 ఈ విలువలను ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటే అంత ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది మన జీవితం, మన వేదాంత అధ్యయనం. విలువలు పెంపొందించుకోకుండా వేదాంత అధ్యయనం చేస్తే అది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది, కానీ మన జీవితం మారదు. గుణాతీతుని లక్షణాలను వివరించడంలో దాగి ఉన్న మరొక ఉద్దేశం, అతని లక్షణాలు సాధకునికి ఒక ప్రేరణగా ఉంటాయి. జ్ఞాని స్తుతి విని జ్ఞాని ఎంత ఆనందంగా, ఎంత నిశ్చింతగా, ఎంత హాయిగా ఉన్నాడో గమనిస్తే సహజంగానే సాధకునికి కూడా ఆ గుణాతీతునిగా ఎదగాలనే కోరిక పుడుతుంది. జ్ఞాని అతనికి ఆదర్శ పురుషుడు అవుతాడు. ఎప్పుడైతే జ్ఞానిలా ఉండాలని అనిపిస్తుందో అప్పుడే ఇదిగో ఈ లక్షణాలను పెంపొందించుకో అంటుంది భగవద్గీత. అందువల్ల 12వ అధ్యాయంలోంచి అద్వేష్ట సర్వభూతానం
ఈ అధ్యాయంలోంచి సమబుద్ధి మాత్రం చూద్దాం. ఏ లక్షణాలను చూసినా సమానంగా కొన్ని అంశాలు తెలుసుకుంటాం. సో అద్వేష్ట సర్వభూతానం, జ్ఞాని ఎవరిని ద్వేషించడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. శాస్త్రం ప్రకారం న్యాయబద్ధంగా ద్వేషించడం అనేది ఎక్కడా లేదు. ఎటువంటి ద్వేషం కూడా మంచిది కాదు అంటుంది. అందువల్ల మీరు వేదాంతానికి వచ్చారు అంటేనే ముందుగా ఈ ద్వేష భావనను పోగొట్టుకోవాలి. మనమేం చేస్తాం? ఎవరినైనా ఎందుకు ద్వేషిస్తున్నామో దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ శాస్త్రం దీన్ని అంగీకరించదు. న్యాయమైన, సకారణమైన, సరి అయిన ద్వేషం అంటూ ఏదీ లేదు అంటుంది. ఎటువంటి ద్వేష భావన కూడా సరి అయినది కాదు. అందరూ ప్రేమించదగ్గ వ్యక్తులే అంటుంది. సరే, శాస్త్రం చెప్పినట్టు ఒక వ్యక్తి సాధు పుంగవునిగా, ఉన్నతంగా, ప్రేమించదగ్గవానిగా ఉండవచ్చు గాక. కానీ అతని చర్యలు, అతని ప్రవర్తన చూస్తే అతనిలో ఏమాత్రం సాధు స్వభావం కనపడటం లేదు. శాస్త్రం చెప్పింది నమ్మశక్యంగా లేదు అంటారు మీరు. అందువల్ల మేము చెప్పేది అతని తప్పుడు ప్రవర్తన గురించి అని కూడా అంటారు. అతని తప్పుడు ప్రవర్తనను కూడా ద్వేషించకూడదు అంటుంది శాస్త్రం. ఒక వ్యక్తిని ద్వేషించకూడదు, అతని చర్యలను ద్వేషించకూడదు. ఒక వ్యక్తిని ద్వేషించడం వల్ల అతని ప్రవర్తనను కానీ, అతని చర్యలను కానీ మీరు మార్చలేరు, మెరుగుపరచలేరు. అది చేయలేకపోగా మీ ద్వేషం మీరు ద్వేషిస్తున్న వ్యక్తి కన్నా ద్వేషిస్తున్న మీకే ఎక్కువగా హానికరంగా ఉంటుంది. ఒక్కోసారి అతనికి మీరు ద్వేషిస్తున్నారని తెలియదు కూడా. అతను హాయిగా ఉంటాడు. అతన్ని ద్వేషిస్తూ మీరు బాధపడుతూ ఉంటారు. లేదా అతను చనిపోయి కూడా ఉండవచ్చు. మీరు అనవసరంగా అతన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడటం వల్ల మీ హృదయంలో ఉన్న యాసిడ్స్ని మీరు మోస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే యాసిడ్కి మండే శక్తి ఉంటుంది. దాన్ని ఎందులో వేస్తే దాన్నే అది నాశనం చేస్తుంది. అందువల్ల మీ ద్వేషం మిమ్మల్నే తినేస్తుంది. ఇంకా విచారకరమైన విషయం, అందువల్ల ఎదుటి వ్యక్తిని ప్రేమించండి, ద్వేషించకండి అంటుంది శాస్త్రం. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే దానికి కావాల్సింది ద్వేషం కాదు, ఆరోగ్యకరమైన స్పందన. ఆరోగ్యకరమైన స్పందన అంటే ఏమిటి? ఎవరికి వారు ద్వేషించడానికి ఇష్టపడే కొందరు మనుషులు ఉంటారు. కానీ కృష్ణ పరమాత్మ అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు. సర్వభూతానాంలో దోమలతో సహా అన్ని జీవరాశులు వస్తాయి. అయితే మీ స్పందన ఎలా ఉండాలి? మీరు స్పందన చూపించేటప్పుడు మీరు ఒక చిన్న విషయాన్ని బేరీజు వేసుకోవాలి. మీరు మార్చగలిగే పరిధిలో అతని ప్రవర్తన ఉందా అని ఆలోచించాలి. అంటే ఆ వ్యక్తిని మీరు మార్చగలరా? ఆ వ్యక్తి మీద మీకు అధికారం ఉందా? ఒకవేళ వారు మీకన్నా పెద్దవారైతే మీరు వారిని మార్చలేకపోవచ్చు. మీ తండ్రో, మీ పై అధికారో, మీ భర్త అయితే వారి మీద మీకు అధికారం లేకపోవచ్చు. అల్లుడు మీకన్నా చిన్నవాడైనా అమ్మాయిని బాధ పెడతాడేమో అనే భయంతో అతన్ని కూడా ఏమీ అనలేకపోవచ్చు. ఇప్పటి పరిస్థితులలో ఈ మాట వర్తించదనుకోండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మీకు అధికారం లేని వారిలో ఎవరైనా మిమ్మల్ని బాధిస్తున్నారా? వారి చర్యలతోనో ప్రవర్తనతోనో మిమ్మల్ని బాధిస్తున్నారా? అలా అయితే మీకు అదృష్టమే. ఎందుకంటే మీకన్నా చిన్న అధికారి అయి, చిన్న ఉద్యోగి అయి, మీరు అతనికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో ఉంటే అతని ఉద్యోగం నుంచి తీసివేయవచ్చు. లేదా మీ ఇరుగింటి వ్యక్తో, పొరుగింటి వ్యక్తో మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే, మీరు అద్దె ఇంట్లో ఉంటే హాయిగా ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా కొన్ని మనకి నచ్చని పరిస్థితుల నుంచి మనం పారిపోవచ్చు, ఆ మనుషులకి దూరంగా మారవచ్చు. కానీ లేదు, నేను వ్యవస్థను మార్చలేను అని మీరంటే అది చాలా బాధాకరమైన పరిస్థితి. సరే, నేను అతని ప్రవర్తనను మార్చలేను, అతని నుంచి దూరంగానూ పారిపోలేను, అతనేమో నన్ను చాలా బాధ పెడుతున్నాడు, ఇప్పుడు అతన్ని ద్వేషించవచ్చా అనవచ్చు మీరు. ఎందుకంటే అవకాశం లేదు కదా ఇక్కడ. అప్పుడు కూడా అతన్ని ద్వేషించకూడదు అనే అంటుంది శాస్త్రం. మీరు అవస్థ పడండి, తప్పదు అంటుంది. ఒక వ్యక్తిని ద్వేషించినంత మాత్రాన అతను మారడు. అతన్ని కాకుండా అతని చర్యను ద్వేషించినా కూడా మీరు ఆ చర్యని కూడా మార్చలేరు. మరైతే ఏం చెయ్యాలి? దేవునికి ప్రార్థన చేయటం ఒక్కటే. ఏమిటా ప్రార్థన? 2 రకాలుగా చేయవచ్చు.
ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేసినా, చర్య చేసిన వ్యక్తి కన్నా దాన్ని ద్వేషించే మిమ్మల్నే ఎక్కువగా బాధిస్తుంది అని చూసాం. ఉదాహరణకు మీకు బాగా కోపం వస్తే మీ కోపం చుట్టూ ఉన్న వారిని హడలగొడుతుంది నిజమే. కానీ మీ కోపం వల్ల ఎక్కువ అవస్థపడేది ముందుగా మీరే. మీ శరీరం అవస్థపడుతుంది. అందువల్ల మీ ప్రార్థన ఇలా ఉండాలి. ఓ దేవా, అతను ప్రవర్తించే తీరు వల్ల నేను బాధపడటమే కాదు, అతను కూడా ఏదో విధంగా బాధపడతాడు. అందువల్ల అతని ప్రవర్తనను మార్చు అని ప్రార్థన చేయాలి. అతని ప్రవర్తనలో మార్పు వచ్చేదాకా ప్రార్థనలో రెండో భాగం కూడా చేయాలి. ఓ దేవా, అతని తప్పుడు ప్రవర్తనను నేను భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు. నన్ను శుద్ధిపరచడానికి ఇది నువ్వు నాకు కలగజేస్తున్న అవకాశంలా భావించేలాగా చెయ్యి. ఆ విధంగా దృక్పథాన్ని మార్చుకోవాలి. భగవంతుని మీద భక్తిని పోగొట్టుకోకండి. మిమ్మల్ని శుద్ధిపరచుకోవడానికి ఇది భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా భావించండి. మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించాలని కృష్ణ పరమాత్మే చెప్పాడు. తస్మాద్ అపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. మార్చలేని పరిస్థితుల గురించి నీకు శోకించే అధికారం లేదు అన్నాడు. దీన్నే యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారని కూడా చూసాం. ఇప్పుడు రెండవ అంశం సర్వత్ర సమబుద్ధి. ఈ సమత్వాన్ని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పాడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః. త్రిగుణాతీతుడు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు. దానికి ఉదాహరణ మట్టి, రాయి, బంగారాలను సమభావంతో చూస్తాడు. అంటే మట్టిని బంగారంగా ఇచ్చేయడు, బంగారాన్ని మట్టిగా ఇచ్చేయడు. వాటిని సమానంగా చూస్తాడు. అంటే అవి అనాత్మ అని తెలుసుకుంటాడు. ప్రియాప్రియాలకు కానీ నిందాస్తుతులకు కానీ లొంగడు. అన్నింటిలోనూ సమభావాన్ని సూచిస్తాడు. జీవితం ఎన్నడూ సాఫీగా సాగదు. రహదారి ఎప్పుడూ సాఫీగా ఉండనట్టే జీవితంలో కూడా ఎగుడు దిగుళ్ళు ఉంటూనే ఉంటాయి. అక్కడ రోడ్డుని మీరు మార్చలేరు. కారుకి షాక్ అబ్జార్బర్స్ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మీ జీవితానికి మీరు షాక్ అబ్జార్బర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ షాక్ అబ్జార్బర్ ప్రాథమిక దశలో భక్తి, పరిపక్వత చెందాక జ్ఞానం. భక్తిలో మీకు ఆ శక్తి భగవంతుడి నుంచి వస్తే జ్ఞానంలో ఆ శక్తి మీ నుంచే వస్తుంది. జ్ఞానం ద్వారా మనసుని దిటవుపరుచుకుంటే మానవమానాలు ఎదురైనా సుఖదుఖాలు కలిగినా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాధకునికి సమత్వం ఒక సాధన, జ్ఞానికి సమత్వం స్వాభావికం. ఈ రెండు విలువలు ద్వేషభావన లేకపోవడం, సమత్వం పాటించడం వల్ల, జ్ఞానం వల్ల లేదా గుణాతీత తత్వం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో ఇవి రెండు ప్రయోజనాలు. కృష్ణ పరమాత్మ తన బోధను భక్తి యోగం గురించి నొక్కి వక్కాణించడంతో ముగిస్తున్నాడు. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అన్నాడు. గుణాతీతుడైన వ్యక్తి సచ్చిదానంద పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవుతాడు. దీన్నే బ్రహ్మ భావన అంటారు, దీన్నే మోక్షం అంటారు, దీన్నే జీవన్ముక్తి అంటారు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన 3 ప్రశ్నలకు జవాబు చెప్పాడు. గుణాతీత లింగం, మన శరీరాలను సాక్షిభూతంగా చూడటం, గుణాతీత ఆచార, సమత్వం, బంధ విముక్తి, గుణాతీతుని సాధన, అవ్యభిచార భక్తి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు గుణత్రయ విభాగ యోగము అనే 14వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.